ఇక్కడున్న అనప తీగ మొత్తం అయితే తీసేసింది అనమాట. అనప తీగ ఇది పలకడం కూడా రావట్లేదు, ఎందుకు మరి. ఇక చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇటు నెట్టేసిండు, బోడగా అయిపోయింది. ఇప్పుడు మొత్తం అటు దగ్గరకని అయితే అటు పెట్టిండు ఫ్రెండ్స్. ఇక అదంతా ఎండినాక అయితే మొత్తం నీటికి గాలి పెట్టాలన్నమాట. కాలు పెట్టాలా? కాలు అమ్మో నిజాన్ని కుడితే ఏ బొంత పురుగులో నేను చెప్పులు వేసుకొని కూడా రాలేదు ఫ్రెండ్స్. ఇక టకటక వచ్చేసిన అనమాట. ఇదంతా అయితే పైన మొత్తం అయితే పెద్ద పెద్ద చెట్లు అయితే మా ఆయన తీస్తాడు, కింద బీకేటి అయితే ఇక నేను క్లీన్ చేసుకుంటా అనమాట చిన్నగా. ఏం చేస్తున్నావే? బొంత పురుగా? తోటకూర చెట్ట? ఆకులు తెంపు మంచి లేవా? ఉండనీలే, అదేమంటుంది కానీ అది ఉండనీలే, చెట్టే ఉండని. ఆ గింజలన్నీ అదేనే అటు పక్కకి కిందికి ఒరుగుతుంది కదా, కిందికి పడి. ఇది చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. తీగ మొత్తం తీసేసరికి బోడగా అయిపోయింది అనమాట. ఇటు రాలేక కూడా నేను కవర్లు కానీ పాల ప్యాకెట్లు కానీ అన్నీ అక్కడే వేసుడు అవుతుంది, అంతా ఆగమాగం అయిపోయింది. ఇక ఈ పురుగు చూసినావా? ఇక 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 మెసులుతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఏమంటారో మరి కామెంట్ చేయండి మీరు కామెంట్ సెక్షన్లో. పట్టుకుంటా దాన్ని? కడుతుందా? ఇంకా మిరప చెట్టు ఉంది, ఇటైతే కనకాంబరం చెట్టు ఉంది. ఇంతకుముందు ఈ రింగ్ మొత్తం నీట్గా ఉండేది, ఇక నీట్గా చేద్దాం అనేసి అనుకున్నాము. అయిపోయినాయా ఇప్పటిదాకా? చెత్త బాగా వెళ్తుందిగా. ఇవన్నీ గింజలు అంతా చెత్త చెదారం అయిపోవచ్చినాయి. ఇక మొత్తం అయితే వండుతున్నా ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, ఇక అవైతే తర్వాత కొనుక్కుందామని. ఇక పొద్దున సాయంత్రానికి అయితే అవుతుంది కదా కూర అనేసి అయితే వండుతాను అనమాట. ఇక మా ఆయన అయితే అటు ఒక పక్క అయితే క్లీన్ చేస్తుండు మొత్తం వెనకాల మొత్తము. ఇక ఇటైతే కూర వండుతాను. ఇక పిల్లలు వచ్చే టైం కూడా అయింది అనేసి ఇక మొత్తం అయితే కోసి తొందర వండేయాలి కూర. ఓకేనా? కానీ నేను ఇంకా చెత్త క్లీన్ చేస్తా అంటే ఇంకెళ్తానే కాకరకాయలు. ఇంకెళ్తానయా? అయ్యా ఇక ఫుల్ కాకరకాయలు ఫ్రెండ్స్, 1.5 కేజీ దాకా ఉంటాయి. మంచిగానే వెళ్తాను. తీగ తీస్తాను కదా, ఇక ఇటు జామ చెట్టు మీద ఉన్న తీగ మొత్తం తీస్తాను కాబట్టి ఇంకా వెళ్తున్నాయి అనమాట. ఇంకా అటు తీయకు, మందార చెట్టు మీద వారిన తీగ వరకు అది ఉన్నని కాకరకాయలు. మామిడి చెట్టు మీద వాళ్ళని తీగ తీసేసిన. బొంత పురుగులు ఉంటాయి, జాగ్రత్తది, సరేనా? అయిపోయిందా తల్లి నీది? తిన్నావా? నువ్వు పులిహోర తిన్నావు? నువ్వు పచ్చడా? ఫస్ట్ పచ్చడి వేసుకొని తిని బాగుందా పచ్చడి? నైట్ చేసింది బాగుంటుంది. ఒక్కోసారి కుదురుతుంది మమ్మీ చేసేది, అన్ని వేళలా కుదరదు. కడుకోపా. ఏం చేస్తున్నావు? నాదో 50% అయిపోయింది చెత్త క్లీన్ చేసుడు. సగం అయింది, ఇంకా సగం ఉంది. సగం అయిందా? ఇక నాకు ఇగో ఇదే సరిపోతుంది. ఇక మధ్యాహ్నం అయింది ఫ్రెండ్స్. ఇక సాధారణంగా పిల్లలు వచ్చి అన్నం తింటారు. కూర అయింది. ఇక రిచ్చమ్మ అయితే నైట్ టమాటా పచ్చడి బాగా నచ్చిందంటే టమాటా పచ్చడితోటే తింటుంది. కూర కాకరకాయ కూర అయితే అయిందన్నమాట. టమాటా వేసి చేసిన. ఏమైతే ఇక పులిహారే ఫేవరెట్ పులిహారే తిన్నది. ఇక పెరుగు కూడా రిచ్ పెరుగు వేసుకొని తింటా వేసి వచ్చిన. గిన్నెలు దోమి ఇంకా బట్టలు కూడా పిండలే ఫ్రెండ్స్. చామంతి పూలు పూసిన, ఒక పువ్వు పెట్టుకొని మొండమ్మ. చెట్టు నిండా పూలు ఉన్నాయి మంచిగా. అరే పూలు కనబడట్లే నీకు? మంచిగా పూయలేదు. ఇంకొక మంచిగా చెట్టు నిండా మొగ్గలు ఎత్తాయి ఫ్రెండ్స్, మంచిగా ఉంటది, అల్లుతాయిగా మంచిగా. కనకాంబరాలు ఉంటే మస్తు ఉంటాయి. ఇంకా ఆ పూలు అయితే పోమ్మా, పోసుకోపోండి, నాకు గాలే ఇంకా పని. ఇగో నువ్వు క్లీన్ చేయపోమ్మ. తులసి చెట్లు అయితే ఇక వరుసగా 2 మంచిగా దగ్గరకని కట్టాలి, దాన్ని కూడా దగ్గరకని కట్టాలి. అక్కడ మళ్ళా అటు ఇటు నడుస్తుంటే తగులుతుంది. ఇంకా అయిపోలేదా డాడీ? ఇంకా అయిపోలేదా? అయిపోవచ్చింది తల్లి. ఇదంతా మొత్తం క్లీన్ చేసిన. దీని మీదకి ఎట్లా ఎక్కే చెట్టు, కాకర చెట్టు మొత్తం తీసేసిన. ఇక్కడ గుబురు ఉండే ఇదంతా తీసేసిన. ఇది ఒకటి ఉంచాలంట మమ్మీకి. చూడు ఎంత చెట్టు వెళ్ళింది, ఇంత వెళ్ళింది. ట్రక్ చెట్టు వెళ్ళింది.
ఇంకా అటు సైడ్ ఉంది ఇంకా. ఇంకో 10 నిమిషాలు అయితే మొత్తం క్లియర్ చేస్తాం. జామ చెట్టు చూడు, ఇప్పుడు జామ చెట్టు లెక్క కనుక. నువ్వు చదువుకునే పాము ఒకటి ఉంది ఇక్కడ, ఎక్కడ ఉందో దొరకట్లేదు అది. ఇప్పుడు జామ చెట్టు లెక్క కనపడుతుంది అది కదా. ఎన్ని రోజులు కాకరతీగ ఇలా కప్పేసింది, ఇంకొంచెం ఉన్నది. కొద్దిగా తెల్లలే, ఇది ఎండాలి. ఇది ఎండితే మొత్తం మ్యాచ్ పెడితే భూమ్ అంటుంది అంది. ఇది ఇక్కడ ఉండడం వల్ల మమ్మీ బట్టలు వేద్దామన్నా ఏనికి రావట్లేదు ఇక్కడ కదా. నీకు లేస్తుందా మండ? అయిపోయిందా చిన్నగా హౌస్లో పడేవు? మరి చెప్పులు లేవా? ఏం చేసినావు చెప్పులన్నీ? మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇదంతా క్లీన్ చేశాను. ఇక ఇటు సందులో కూడా చెట్లు అనేది లేకుండా చేసినాయిగా. జామ చెట్టు మీద ఉన్న కాకర చెట్టు మొత్తం తీసేసిన. అవి అక్కడ ఏదో పెద్ద మండలు ఉండే అవి తీసేసిన. ఈ పిల్లల కింద ఏమన్నా చేరుతాయేమో అని అది ఒకటే భయం వేస్తుంది. ఈ టమాటా చెట్టు ఒకటి ఉంచమంటే ఇది ఒకటి ఉంచాను. ఇక అన్నీ ఇళ్ళకి రాక నేను ఎంత పెద్ద కుప్ప అయిందో చూడండి. ఇంకా ఆ చెట్టు మీద గుందలేదు, ఎందుకనంటే ఇక ఉండని అది మనకు అడ్డు రావట్లేదని చెప్పేసి మొత్తం తీసేసాయి. ఇక ఇలా వేయకండి. అగో అక్కడ ఎత్తా నేను. ఇలా కాలబెట్టు లేదు. ఇగో పూల చెట్టు ఉంది కదమ్మా కనకాంబరం. ఇలా ఇంకా చెట్లు పెడదాం, పుదీనా చెట్లు అట్లాంటివి మంచిగా బలాన్ని. పూల చెట్లు పెట్టుకోవడానికి రిచ్చు మమ్మీ ఎత్తుతుందమ్మా. నేను ఎత్తుతా నాకు అంత డస్ట్ అంత మొత్తం డస్ట్ అది అంతా ముక్కులో పోతుంది. నాకే ఇందాకలా పోయి ఎట్లా ఇబ్బంది అనిపించింది. ఏం కదా మీరు లేండి, ఇటు రండి. ఇక మమ్మీ ఎత్తుకుంటుంది. చేతులు మాత్రం మంచిగా కడుక్కోవాలి. మళ్ళీ ఇలా పోస్తుంది. నువ్వు ఏందో మమ్మీ పోయొద్దు అంటుంటే నువ్వు ఇట్రా, డస్ట్ వస్తుంది. ఇట్లా ఇట్లా మొత్తం బావి చుట్టూ మొత్తం క్లీన్ అయిపోయింది. ఏంది అరటి చెట్లు తీసేయమంటాను ఎందుకు? మళ్ళీ వస్తాయమ్మా మంచిగా లేవు ఆకులు, మళ్ళీ ఎగురు వస్తుంది కదా మంచిగా అని. మొన్న తెంపుకోపోయారు అయ్యప్ప భజన ఉంటే ఇక్కడ భజన చేస్తురంటే అటాకులు కావాలంటే తీసుకుపోయారు. అలా పోయాకు, అక్కడ పోసిరాపు. అటు పోయి దాని మీద పోసిరా. ఇటు పోసి డబ్బాలు మంచిగా దొరికినాయి మీకు. నువ్వు డస్ట్లోకి పోకు, మమ్మీ ఊకంది డస్ట్లో వస్తుంది అంతా. బాగా చెప్పేసాయండి. ఇక మిగతాదంతా నేను క్లీన్ చేసుకుంటాను. అది నువ్వు ముట్టుకోవద్దు, నేను తీస్తలే కానీ. చిక్కుడు చెట్టు అదొకటి ఉండని ఇలా చిక్కుడు చెట్టు. మరి కాయలు కాస్తానే మళ్ళీ. అవునవును, అది మార్కెట్ పంపిద్దాం. ట్రాలీ సందులోకి రాకపోవచ్చు, అటు మెయిన్ రోడ్డుకే మోసుకుపోదాం బత్తాలు గిట్ట. ఓకే ఫ్రెండ్స్, ఇక చిన్నగా అయితే క్లీన్ చేస్తాం. ఇవాళ అయినంత వరకు రేపేమో అటువైపు చేస్తా. నేను నుంచి ఇడికైతే ఎత్తి అటు పోతే కాలుతుంది. అదే ఎండితే మంచిగా పెద్ద కుప్ప అయింది. అదంతా ఇన్ని రోజులు సాగినాం అనమాట. అవును, చిక్కుడు తీగదంతా కాకర తీగ అదంతా ఉడబడిపోయింది. ఏర్లే మనం తీసేసినావా? పోయి ఉండొచ్చు మేబీ, నాకు తెలిసి ఏదన్నా గుంజిన కాడ చెప్పినా కదమ్మా, అందుకే ఉడబడిపోయింది. కాకరకాయలు కిలో దాకా వెళ్ళినాయి ఫ్రెండ్స్. ఇక ఇవాళ కొన్ని వండినా, ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, అవి తర్వాత వండుతా. సరే ఇప్పటి వరకు పీకిన కాకర చెట్టు మళ్ళీ నాటు పెడతలే కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి. నేను తీస్తా కానీ నా మిరప చెట్టు ఇరిగిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్. నీట్గా అయిపోతుంది దెబ్బకి.